వరకే సిక్స్ ప్యాక్ చేసింది బాబు. సిక్స్ ప్యాక్ దానికోసం 18 hours అసలు సింగిల్ డ్రాప్ వాటర్ కూడా తాగలేదంట. వాటర్ రైట్. యాక్చువల్లీ ఈ స్టోరీ ఫస్ట్ ఒకంతం వంశీ, మెహర్ రమేష్, రవితేజతో చేయాల్సిందంట. సో అది అక్కడ వర్కౌట్ అవ్వక మళ్ళీ ఇటు వచ్చేసి పూరి జగన్నాథ్ ఎలా అంటే ఇలా పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేద్దాం అన్నప్పుడు ఆల్మోస్ట్ సెట్స్కి వెళ్ళిపోయే టైంలో ఇట్లా ఒక స్టోరీ ఉంది వింటావా అన్నప్పుడు వినేసి ఇది బాగుంది ఇదే వెళ్దాం అనేసి ఈ స్టోరీకి వెళ్ళిపోయారంట. అండ్ ఈ హీరో క్యారెక్టరైజేషన్లో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్ వరకు గ్రే షేడ్లో ఉండేసి ఎప్పుడైతే మన విక్టిమ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో అన్న ఇది గాంధీ జయంతి రోజు జరిగిందని చెప్పినప్పుడు అది అలా జరగడానికి నేనే బాధ్యుణ్ణి అని తెలుసుకున్నాక ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ చేంజ్ అవుతుందో అప్పటి నుంచి అసలు నాకు పీక్ అనిపించింది. అంటే ఒక సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది కదా అది వచ్చినప్పుడు కదా నా వల్ల ఏమైనా రేపులు జరిగిపోతున్నాయి అది గాంధీ జయంతి రోజే వాళ్ళని రిలీజ్ చేస్తాడు. సో ఆమె వచ్చి చెప్పిన తర్వాతకి రియలైజ్ అయిపోతాడు నా వల్ల ఇంత జరిగిందా అని. అప్పుడు దాని తర్వాతకి సీడీ తీసుకురావడం, పోలీస్ స్టేషన్లో ఫైట్ ఉంటుంది కదా, మూర్తి గారు అనగానే సార్ మీరు మారిపోయారు అనగానే అసలు అది వేరే లెవెల్ ఉంటుంది. సెల్యూట్. అప్పటి వరకు కొట్టనాయన కొడుతూనే ఉంటాడు అసలు మస్తు అనిపిస్తుంది ఆ సీన్. లేదు క్రేజీ సీక్వెన్స్ అది. ఎందుకంటే